నమస్కారం అందరికి. మీరు చూస్తున్నారు టుగెదర్ వి వీలాగ్స్. నేను మీ పావని. ఇవాళ మనం ఎంతో రుచికరంగా, ఆరోగ్యంగా ఉండే స్వీట్ పొటాటోతో పోలేలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి తీయగా, తిరగానే నోరూరించేలా ఉండే స్వీట్ రెసిపీ. సాధారణ పోలేలతో పోలిస్తే ఇందులో స్వీట్ పొటాటో వాడటం వల్ల ఓ ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. పండుగలకు, స్పెషల్ రోజులకు ఈ రెసిపీ బాగా ఉంటుంది. ఇత అయితే ఆలస్యం ఎందుకు? పోలేలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. నమస్కారం అండి, నేను మీ సుధారాణి. ఈరోజు మన కిచెన్లో స్వీట్ పొటాటోతోని పోలేలు చేస్తున్నాను. మురంగడ్డ ఉడకబెట్టుకున్న పొట్టు తీసి మొత్తము, మైదా, బెల్లము, నెయ్యి, ఇలాచీ పౌడరు. మురంగడ్డ ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ దాన్ని ఉడకబెట్టి దాన్ని నలుపుకున్న మొత్తము పొట్టు తీసి ఒక్కొక్కటి అట్లా చేసుకోవాలి. ఇది ఏంటంటే వాటర్ పోసి ఉడకబెట్టొద్దు. ఒక గిన్నెలు వేసి ఒక ఆయిల్ డ్రాప్ వేసి మీదికైనా మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా మురంగడ్డ వస్తే అట్లా పొడి పొడి వస్తుంది. మీరు నీళ్ళు పోసి ఉడకబెట్టి చేస్తే ముద్ద ముద్ద అవుతుంది, మంచిగా రాదు. అది మనం ఎట్లా చేయాలంటే అట్లా వస్తుంది. ఇట్లా ఉడకబెడితే ఆయిల్ వేసి ఆవిరికే ఉడకబెట్టాలి. మామూలుగా తిన్నా కూడా తీపి అనేది మంచిగా ఉంటుంది అట్లా ఉడకబెట్టుకుంటే. వాటర్ వేసి ఉడకబెడితే సప్పగా అయిపోతుంది మురంగడ్డ అనేది. ఉడకడం కూడా చాలా బాగా ఉడుకుతుంది అట్లా ఉడకబెట్టుకుంటే. మనం కొంచెం బెల్లం పాకం పట్టుకోవాలి. కొద్దిగా అంతా ఒక కప్పు తీసుకున్నా నేను. ఒక 1/4 కిలో ఉన్నాయి, వాటికి ఒక కప్పు తీసుకున్నా. కొంచెం పాకంలాగా రానియాలి అది బెల్లము. పెద్ద మంట పెట్టుకొని బెల్లం మొత్తం కరిగిన తర్వాత అప్పుడు సిమ్ము చేసుకోవాలి. ఎప్పుడైనా మనం బెల్లం కరిగేదాకా పెద్ద మంటనే ఉంచుకోవాలి, ఏ పాకం పట్టినా కూడా. ఇప్పుడు కొద్దిగా సిమ్ము చేసుకోవాలి. కొద్దిగా ఇలాచి పొడి వేసుకున్నాను నేను. దీనికి పాకం రానవసరం లేదు ఏం. ఖాళీ అట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత మురంగడ్డ అనేది వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అది కలపంగానే ఇట్లా పిలిచేసినట్టే దగ్గరికి అయిపోతుంది మొత్తం. ఇది ఏంటంటే మనం శివరాత్రి అప్పుడు పెడతాం కదా, ఈ పోలేలు ఇట్లా చేసి కూడా మనం ఎక్కియొచ్చు అన్నమాట దేవునికి, శంకరుని కాడ. ఉట్టి మురంగడ్డనైతే మనం ఉడకబెట్టుకుంటాం కదా కంపల్సరీ. ఇట్లా చేసుకొని ఎక్కించుకోవచ్చు. ఎందుకంటే ఇది బియ్యం పిండి ఐటమ్స్ ఏం లేవు కదా. కొద్దిగా దగ్గరికి అయ్యేదాకా ఉంచి బంద్ చేసేయాలి. తొందరగానే అది అవుతుంది. ఉడికిపోయింది. కొద్దిగా చల్లగా కానియాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా చల్లగా కానియాలి దాన్ని. అది చూస్తే అట్లా కనపడుతుంది అందుకని టేస్ట్ మాత్రం చాలా బాగా అవుతుంది ఇది. మళ్ళీ హెల్త్కి కూడా మంచిది మురంగడ్డ. పిండి కలుపుకోవాలి. అది కొద్దిగా చల్లగా అయ్యేలోపు మైదా పిండి తీసుకో. మీకు ఇష్టం ఉంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేను మైదా పిండితోనే చేస్తున్నా. కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని విసుకోవాలి.
మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ ఆయిల్ మంచిగా కలిసిన తర్వాత మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా వస్తుంది ముద్ద. అయిపోయింది ముద్ద. దీనికి ఏంటంటే కొద్దిగా పలసగానే ఉండాలి. మన రొట్టెల ముద్దలాగా కలపొద్దు. ఎప్పుడైనా పోలేలకు కొద్దిగా పలసగా ఉండాలి ముద్ద అనేది. ఇంకా కొద్దిగా ఆరినాక కొద్దిగా నానిందనుకో ఇంకా బాగా వస్తుంది. అట్లా మెత్తగా మంచిగా చేసుకోవాలి. మనం ఎట్లా అంటే అట్లా వస్తుంది అనమాట. అట్లా కొద్దిగా మెత్తగా చేసుకుంటే. ఇప్పుడు పిల్లలు ఉట్టి మురంగడ్డ ఉడకబెట్టి తిను అంటే తినకపోతే ఇట్లా చేసి కూడా ఇవ్వచ్చు. మన కూడా ఉత్త దినబుద్ధి కాకపోతే ఇట్లా కూడా చేసుకొని తిన్నా బాగుంటాయి. అట్లా ఒక పేపర్ వేసుకొని ఉతుక్కోవాలి సన్నగా. ఎట్లా అంటే అట్లా సన్నగా వస్తాయి ఇవి. సేమ్ పప్పు పూలలాగానే కానీ పప్పు ప్లేస్లో మురంగడ్డ వస్తుంది, అంతే తేడా. కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను అది ఇది కొంచెం కొంచెం వేసి కాలుస్తున్నా. మురంగడ్డ పెట్టుకొని తర్వాతనైనా చేసుకోవచ్చు మీరు. పొద్దున ఉడకబెట్టుకొని మీకు టైం కుదిరినప్పుడైనా చేసుకోవచ్చు. ఏంటంటే నాన్ స్టిక్ మీద చేస్తే కొంచెం మంచిగా ఎర్రగా కాలుతాయి ఊర్లలో అనేటివి. పెద్దగా పెడితే మాడిపోతుంది ఉత్తగానే. ఇట్లా కాలిస్తే మంచిగా కాలుతాయి. అంత ఎర్రగా కాలింది చూడు, మంచిగా కాలుతాయి దీని మీద. అట్లనే ఒకదాని ఇంకొకటి కాల్చేసుకోవాలి మనకి ఇష్టం ఉన్నన్ని. వీటితో పూర్ణాలు కూడా చేసుకోవచ్చు, మన పప్పు పూర్ణాలు అలాగా. అవి అట్లా వస్తాయి, ఇట్లా వస్తాయి. ఒకసారి అవి కూడా చేయిస్తాను నేను, పూర్ణాలు కూడా చేయిస్తాను. మీకు ఏమైనా నచ్చితే కూడా చేయాలంటే కూడా కామెంట్స్లో పెట్టండి, చేస్తాను నేను. వేడి మీదనే తినాలి. ఇవి వేడి మీద చేసుకొని తింటేనే బాగుంటాయి. కొంచెం చల్లగా అయిన దానికన్నా వేడి మీదనే తినాలి. ఇవి దేవునికి కూడా ఎక్కుతాయి. మా వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి.
ఏం చెప్పట్లేరు. ఏదైనా కావాలంటే కూడా కామెంట్స్లో పెడితే చేస్తాను కూడా చెప్తున్నా. ఏం చెప్పట్లేదు, ఎవరు సరిగ్గా చూడట్లేదు. మీకు ఏదైనా చేసి చూపిస్తా అని చెప్తున్నాను కదా నేను. మా ఓపికను బట్టి చేస్తూనే ఉంటాం మేము కంపల్సరీ. పోలేలు రెడీ అయిపోయినాయి. మురంగడ్డ పోలేలు రెడీ. చూసారుగా అందరూ ఎంత బాగా కళ్ళకు అందంగా తినదగిన రుచిగా ఉన్నాయో. మన స్వీట్ పొటాటో భక్ష్యాలు రెడీ అయిపోయాయి. ఈ పోలేలు వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ టుగెదర్ విత్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో కలుద్దాం. అంతవరకు బాయ్.